ఏ రోజుకా రోజు మన అనుభవాలకు ఒక అక్షర రూపం ఇస్తే మనలో ఉన్న లోపాలు బలాలు సులభంగా బేరీజు వేసుకోగలం. దానివల్ల ఎలాంటి మార్పులు చేసుకోవాలనే స్పష్టత వస్తుంది. ఆ ప్రకారం మీకోసం మీరు కొంత సమయం పెట్టుకునేలా చూడొచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా లుక్ ఇప్పుడు చూద్దాం. హలో అండి, నేను శిరీషా రెడ్డిని. మళ్ళీ మన వెడ్డింగ్ సీజన్ కోసం బోల్డ్ అండ్ లెహెంగాస్, ఈసారి ఎస్పెషలీగా పట్టు లెహెంగాస్ అండ్ బెనారస్ లెహెంగాస్ గురించి చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఇది మన ఫస్ట్ లెహెంగా. ఇది కంప్లీట్గా మనకు తీసుకున్న కాన్సెప్ట్ వచ్చేసి లవ్ బర్డ్స్ కాన్సెప్ట్ అండి. సో మన కంప్లీట్ బ్లౌజ్ దగ్గర నుంచి దుప్పట్టా కానివ్వండి, లెహెంగా కానివ్వండి, దీని గురించి మొత్తం తెలుసుకుంటే కంప్లీట్గా ఒక లవ్ బర్డ్, ఒక చిన్న బర్డ్ కాన్సెప్ట్ తీసుకొని దాన్ని నేచర్తో మిక్స్ చేసి చేసిన లెహంగా అండి ఇది. సో రెగ్యులర్గా మన జర్దోజీ వర్క్స్ ఇవన్నీ చూసి మీకు బోర్ కొడుతుంటుంది. సో మన స్టైల్, నా సిగ్నేచర్ స్టైల్ అయిన బీట్స్ అండ్ కట్ బీట్స్ వర్క్ చేయడం జరిగింది. దానికి లైట్గా థ్రెడ్ వర్క్ యూజ్ చేసి మన బ్లౌజ్లో హెవీ బ్లౌజ్, ఆల్రెడీ హెవీ స్కర్ట్ ఇచ్చాం కాబట్టి దీనికి ఒక సింపుల్ మినీ స్లీవ్స్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. దీనికి ఒక లవ్ బర్డ్స్ కాన్సెప్ట్ ఇచ్చేసి దానికి రౌండ్గా కొంచెం నేచర్ అంటే మన చిన్న చిన్న పూలు, క్యూట్గా ఉండే లీవ్స్ ఇవన్నీ యాడ్ చేసి గ్రీన్, ఎల్లో అండ్ పింక్ కాన్సెప్ట్తో చేసామండి. సో లెహెంగా వచ్చేసరికి ఇది ఒక నెట్ లెహెంగా. నెట్ పైన కంప్లీట్గా ట్రెడిషనల్ వర్క్ లాగా కాకుండా చిన్న చిన్న సీక్వెన్స్ ఫ్లవర్స్, థ్రెడ్స్ అండ్ కట్ బీడ్ యూజ్ చేయడం జరిగిందండి. సో కింద బార్డర్ లాగా మన నీ లెవెల్ నుంచి వచ్చే బార్డర్ అంతా మనకి ఒక్కొక్క కలికి ఒక్కొక్క బర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి మనం బేబీ పింక్ సిల్క్ ఆర్గెన్జా దుప్పట్టా ఇచ్చామండి. సో ఈ సిల్క్ ఆర్గెన్జా దుప్పట్టా మొత్తం ఇది ఒక హెవీ వర్క్. సో రెండు పక్కల మనకి లవ్ బర్డ్స్ అండ్ అలాగే ఈ మోతీస్ అండ్ బీడ్స్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ కంప్లీట్ సెట్ చేయడానికి మాకు దగ్గర 3 months పడుతుందండి. ఇదంతా కంప్లీట్గా హ్యాండ్ వర్క్ మగ్గం పైన చేసింది. సో దీని ఫినిషింగ్ కానివ్వండి, ఇది చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇంత వర్క్ ఉంది కాబట్టి మాకు ఏమైనా బరువు ఉంటుందేమో, లేకపోతే బ్యాక్ సైడ్ ఏమైనా తట్టుకుంటుందేమో అన్న ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. బట్ ఇది చాలా నీట్గా ఫినిష్ చేసి బ్యాక్ సైడ్ మీరు ఎక్కడ చూసినా కూడా అసలు ఎటువంటి థ్రెడ్స్ లేయడం కానీ ఇవేవి జరగవు. అండ్ ఈవెన్ ఇంత హెవీ వర్క్ మనం నెట్లో చేసాం కాబట్టి దీనికి అంత హెవీనెస్ కూడా ఉండదు. సో బ్యాక్ సైడ్ కూడా బ్లౌజ్కి ఇలా చిన్న చిన్న మువ్వల్ లాంటివి ఇవ్వడం జరిగింది, జస్ట్ యాజ్ స్టైల్ ఎలిమెంట్ లాగా. సో ఈ దుప్పట్టా అనేది మీరు డిఫరెంట్ టైప్స్లో డ్రేప్ చేసుకోవచ్చు. ఇలా నార్త్ ఇండియన్ స్టైల్లో చేయొచ్చు, లేదంటే ప్లీట్స్ యూస్ చేసి చేయొచ్చు. అలాగే రేపు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఇంత హెవీ దుప్పట్టా ఉంది కాబట్టి సింపుల్ వైట్ కుర్తా కానీ, బేబీ పింక్ కుర్తా కానీ ఇలాంటివి ఏమన్నా వేసుకొని కూడా ఈ దుప్పట్టాని మీరు యాడ్ చేసుకోవచ్చు. మన బెనారసీ కలెక్షన్ అండి. సో బెనారసీ కలెక్షన్ ఇప్పుడు నేను మీకు 2 types చూపిస్తాను. రెగ్యులర్గా ఒక లెహెంగాని ఎన్ని రకాలుగా స్టైల్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ నేను మీకు ప్రతిసారి చెప్తుంది. సో ఈసారి ఇదొక హెవీ బెనారస్ లెహెంగా. మన ట్రెడిషనల్ నేవీ బ్లూ దాంతో పింక్ని యూస్ చేసి చేయడం జరిగింది. సో లెహెంగా మొత్తం ఆల్రెడీ హెవీగా నేయించడం జరిగింది కాబట్టి దీనికి ఒక గోటా బార్డర్ అండ్ హ్యాండ్ వర్క్ బార్డర్ ఇవ్వడం జరిగింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి నేవీ బ్లూకి ఓన్లీ హ్యాండ్స్కి ఇలా ఒక హారం డిజైన్ లాగా ఒక ఆల్మండ్, ఇలా చూస్తే మీరు ఒక ఆల్మండ్ షేప్ వస్తుంది. ఆల్మండ్ షేప్కి కంప్లీట్ కట్ వర్క్ ఇచ్చామండి. సో జర్దోజీ, సీక్వెన్స్, థ్రెడ్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ మెటీరియల్ యూస్ చేసి కంప్లీట్ ఇలా కట్ వర్క్ లాగా మీ హ్యాండ్ పైన డిజైన్ వచ్చినట్లు. దానికి చిన్న నెక్ లైన్, ఇది కూడా మొత్తం కట్ వర్క్. బ్యాక్ సైడ్ ఇలా దీనికి పేరింగ్కి చాలా సింపుల్ ఆర్గెన్జా దుప్పట్టా ఇవ్వడం జరిగింది. రెగ్యులర్గా వర్క్స్ ఇలా కాకుండా జస్ట్ 2 inches ఆఫ్ బార్డర్ హ్యాండ్ వర్క్ ఇచ్చేసి గోటా బార్డర్ అనేది ఇచ్చాం. ఈ గోల్డ్ని డామినేట్ చేసేలాగా ఉండకూడదని చెప్పి గోటా బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సో దట్ అది కాంటెంపరీ స్టైల్ కిందకి కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఇదే బ్లూ కలర్ బెనారస్లో చూస్తే ఇంత బెనారస్ వేసుకొని ప్రతిదానికి వెళ్ళలేమనుకున్న వాళ్ళు సిస్టర్ ఆఫ్ ద బ్రైడ్ కానీ అలా బెనారస్ బ్లౌజ్ సింపుల్ బేసిక్ కట్ వర్క్తో, సింపుల్ వర్క్తో ఒక నెట్ స్కర్ట్ చేయడం జరిగింది. సో మీరు ఇలా చూస్తే ఆల్రెడీ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్నే తీసుకొని మేము కిందంతా లైట్ వెయిట్ వర్క్ ఇవ్వడం జరిగింది థ్రెడ్తో. ఇది కంప్లీట్ థ్రెడ్ వర్క్. సో కలీస్కి అంతా సీక్వెన్స్ యూస్ చేసి వర్క్ ఇచ్చి
ఇది చాలా లైట్ వెయిట్ లెహెంగా. దీనికి దుప్పట్టా కూడా అవసరం లేదు బికాస్ ఆల్రెడీ బ్లౌజ్ క్రాప్ టాప్ లెంత్ ఇచ్చాం. ఈవెన్ ఈ నెక్ లైన్ చూస్తే ఇట్స్ ఏ స్టార్ కైండ్ ఆఫ్ షేప్లో వస్తుంది. మీకు ఇలా ఆల్ కార్నర్స్లో కట్ వర్క్ జరిగి ఉంటుంది. సో ఇది మీరు క్రాప్ టాప్ లాగా కాబట్టి మీకు దుప్పట్టా కూడా ఉండదు. మంచి హెయిర్ డూ ఆర్ అండ్ అప్డూ చేసుకొని మెస్సీ బన్ లాగా ఇలా ఏమన్నా డిఫరెంట్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ చేసుకొని కూడా మీరు దీన్ని స్టైలింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్ బెనారస్ అండి. సో దాదాపు బెనారస్ అనగానే మనకి పట్టులో దొరికే రెగ్యులర్ కలర్స్ బ్లూ, రెడ్, యాష్ ఇలాంటివి కామన్గా దొరుకుతాయి. సో ఇవి మేము స్పెషల్గా వీవ్ చేయించిన బెనారస్. సో బెనారస్లో కూడా దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ అండ్ కౌంట్స్ ఉంటాయి. సో ఇది మేము రా సిల్క్ ఎంత కౌంట్ వస్తుందో అలాంటి బెనారస్ చేయించి థిక్గా చేయించిన బెనారస్. కంప్లీట్ వచ్చిన ప్రతి కలీ డిజైన్ డల్ జరీతో వచ్చింది. సో దీనికి మేము ఇలా బార్డర్ ఇవ్వడం జరిగింది. కాంటెంపరీగా రెగ్యులర్గా జర్దోజీ వర్క్ కాకుండా ఇంతకుముందు మన సిగ్నేచర్ స్టైల్లో ఎప్పుడైతే మనము కట్ బీట్స్, సీక్వెన్స్ ఇలా చేస్తామో దీనికి కూడా కంప్లీట్గా ఇలా మొత్తం మోతీస్, ఎల్లో బీట్స్ అండ్ గ్రీన్ యూజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనం దీనికి సెల్ఫ్ బ్లౌజ్ అండ్ సెల్ఫ్ దుప్పట్టా ఇచ్చాం కాబట్టి ఒక చిన్న ట్విస్ట్ లాగా ఉంటుందని మేము దానికి హాట్ పింక్ బార్డర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఒక హై నెక్ బ్లౌజ్. దీనికి మీరు ఎటువంటి జ్యువెలరీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది 11 inches హ్యాండ్స్ వచ్చేసి కంప్లీట్ బిగ్ పర్ల్స్తో చెక్స్ డిజైన్ చేయడం జరిగింది. సో చెక్స్ అంతా మనం కట్ బీడ్ అండ్ సీక్వెంట్ యూస్ చేసి మెయిన్ పార్ట్ ఏది ఉందో మోతీ. సో ఇది కంప్లీట్ ట్రెడిషనల్ అవ్వదు అండ్ కంప్లీట్ కాంటెంపరీ కూడా అవ్వదు. సో దీన్ని ఎలా అయినా మీరు డ్రేప్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి సింపుల్ బెనారస్ లెహెంగాస్ అండి. సో ఇందాక నేను చూపించిన బ్లూ కలర్ది కొంచెం హెవీగా పెళ్ళిళ్ళ దానికి వేసుకోవడానికి, పెళ్లి కూతురు కానివ్వండి లేకపోతే పెళ్లి కూతురు చెల్లి కానీ వేసుకోవడానికి, ఇవి చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చు. సో దీనికని మేము అసలు వర్క్ అనేది ఇవ్వలేదు స్కర్ట్కి. సో ఇది ఒక సింపుల్ స్కర్ట్ అండ్ ఒక సింపుల్ బ్లౌజ్. దీనికి నెక్ లైన్కి మొత్తం జర్కన్స్ యూస్ చేసి చిన్న చిన్న బుటాస్ ఇచ్చి జర్కన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఫెస్టివల్స్కి కానివ్వండి, చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి కానివ్వండి అలా వేసుకోవచ్చు. అండ్ ఈ స్కర్ట్ అనేది వర్క్ లేదు కాబట్టి ఈ బ్లౌజ్ దుప్పట్టాతోనే కాదు, ఎనీ రా సిల్క్ షర్ట్ కానివ్వండి, మీ క్లాసిక్ వైట్ షర్ట్ కానివ్వండి, దాన్ని టక్ చేసుకొని ఈ స్కర్ట్ కూడా వేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను ఒక షర్ట్ వేసుకుంటున్నాను. సో ఈ షర్ట్కి కూడా మీరు ఇలా స్కర్ట్ వేసుకొని బెల్ హ్యాండ్ స్లీవ్స్తో దీన్ని ఇలా పేర్ చేసుకోవచ్చు మీరు. చూసారుగా ఫ్యాషన్ ట్రెండ్స్. ఇక స్కూల్లో, కాలేజీలో మనకంటూ కొంతమంది స్నేహితులు ఉండి ఉంటారు. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ వాళ్ళతో సత్సంబంధాలు తగ్గుతాయి. అలాంటి వారెవరైనా ఉంటే గుర్తు చేసుకుని ఒకసారి ఫోన్ చేసి చూడండి. పాత అనుభవాలను నెమరు వేసుకోవడం వల్ల మనసుకు ఆనందంగా